హాయ్ గైస్, ఈరోజు లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ సినిమా యొక్క టీజర్లు ట్రైలర్లు రిలీజ్ అయినప్పుడు మనకు ఒక హర్రర్ సినిమా అన్నట్టుగా ప్రమోట్ చేశారు. ఎలాంటి హర్రర్ సినిమాకి అయితే కాదు, ఇది హర్రర్తో మొదలుపెట్టి అందులో సస్పెన్స్కి టర్న్ చేసి అక్కడి నుంచి చివరికి వచ్చేసరికి లవ్ స్టోరీగా అయితే తీర్చిదిద్దారు. ఎక్కడో కూడా మనల్ని భయపెట్టించే సన్నివేశాలు కానీ, మనల్ని నవ్వించే సన్నివేశాలు కానీ, మనల్ని ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలు కానీ ఎక్కడా ఏమీ ఉండవు. సినిమా చాలా ఫ్లాట్గా అయితే వెళ్ళిపోతుంది. సినిమా మొదలుపెట్టిన 10 నిమిషాలకే మనకు అర్థమైపోతుంది హీరో ఎవరి కోసమైతే ఎతుకుతున్నారో ఆ మనిషి ఎవరు అనేది మనకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. చిన్న పిల్లవాడిని అడిగినా కూడా చెప్పేస్తాడు. ఇట్లాంటి సబ్జెక్టుతో సినిమా అయితే నట్టుకుంటూ 2 గంటల 20 నిమిషాల సేపు నట్టుకుంటూ వచ్చారు. చాలా భారంగా అనిపిస్తుంది. సినిమా విరూపాక్ష మాదిరి ఈ సినిమా చేయాలని చూశారు, కానీ అందులో ఉన్న కంటెంట్ వేరు, ఇందులో ఉన్న కంటెంట్ వేరు. ఇందులో ఉన్న సన్నివేశాలు అయితే పూర్తి గందరగోళం సన్నివేశాలు, అర్థం లేని సన్నివేశాలతో అయితే నింపేశారు. ఎక్కడా కూడా సినిమాలో సన్నివేశాలు, కథలో క్లారిటీ అయితే ఎక్కడా లేదు. రొటీన్గా ఉన్నా కూడా సినిమా చూడొచ్చు, కానీ ఇలాగా అర్థం లేకుండా సన్నివేశాలు ఉంటే మాత్రం ఏమాత్రం అయితే ఆడియన్స్ని మెప్పించలేదు. ఈ సినిమాకి ఇఫ్ యూ డేర్ అనేది పెట్టారు. ఇఫ్ యూ డేర్ ఖచ్చితంగా అయితే మనం ఈ సినిమా చూడడానికి ఖచ్చితంగా అయితే డేర్ అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 2 గంటల 20 నిమిషాల సేపు థియేటర్లో కూర్చోవడం అనేది అంత చిన్న విషయం అయితే ఏం కాదు. నాకైతే అనిపించింది చెప్పాను. మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఈ సినిమాకి 200 రూపాయల టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నా 200 రూపాయలకు నాకు 50 రూపాయల ఎంటర్టైన్మెంట్ కూడా గిట్టుబాటు కాలేదు. కొత్తదాన్ని ఇష్టపడే వాళ్ళు, వెరైటీ సబ్జెక్ట్ ఇష్టపడే వాళ్ళకైతే ఈ సినిమా అయితే నచ్చదు. సినిమాలో ఏమి చెప్పుకోదగ్గ అంశాలు అయితే ఏవీ లేవు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి గైస్. ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.